హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న నా ప్రియమైన మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. ఇక కథ విషయానికి వస్తే, లాస్ట్ వీడియోలో గుడిలో భారతి గారు స్పృహ తప్పి పడిపోతుంటే అశోక్ వచ్చి తనని పట్టుకొని ఒడిలోకి తీసుకున్నాడు కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 12. తమ్ముడిని చూడగానే తెలియని ఫీలింగ్తో భారతి మొహంలో చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. అమ్మ భారతి, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు పూజారి గారు. ఆ మాటతో భారతి తను ఎక్కడ ఉన్నదో చూసుకొని అశోక్ ఒడిలో నుంచి లేచి కూర్చొని అశోక్ని ఆత్మీయంగా చూస్తూ, నా తమ్ముడు కూడా ఇలాగే ఉండి ఉంటాడేమో అని మనసులో అనుకొని, క్షమించు బాబు, కళ్ళు తిరుగుతున్న మైకంలో నీ ఒడిలో పడుకొని పోయి ఉంటాను అంటుంది. పర్వాలేదండి, క్షమించే తప్పు మీరేమీ చేయలేదు. మీరు కింద పడబోతుంటే నేనే వచ్చి మిమ్మల్ని పట్టుకున్నాను. అయినా మీరు నాకన్నా పెద్దవారు, క్షమించమని ఈ చిన్నవాడిని అడగకండి అంటాడు అశోక్ కాస్త నవ్వుతూ. భారతి ఆ మాట విని చిన్న నవ్వుతో లేచి నిలబడుతుంది. అశోక్ కూడా లేచి నిలబడుతూ, అయినా ఇంత నీరసంగా ఉన్నప్పుడు గుడికి రాకుండా ఉండొచ్చు కదా అంటాడు. పూజారి గారు కలగజేసుకుంటూ, పిడుగులు పడిన గుడికి వచ్చి వాళ్ళ తమ్ముడు ఆనంద్ పేరు మీద అర్చన చేయించకుండా ఉండదు బాబు. ప్రతిరోజు ఈ గుడిలో వాళ్ళ తమ్ముడి పేరు మీద అర్చన జరగాల్సిందే అంటాడు. ఓ నిజమా? మీలాంటి మంచి అక్కను కలిగిన మీ తమ్ముడు ఆనంద్ నిజంగా చాలా అదృష్టవంతుడు అంటాడు నవ్వుతూ. ఆ మాట వినగానే భారతి పూజారి గారి మొహాల్లో బాధ తొంగి చూస్తుంది. అశోక్ భారతి బాధగా ఉండటాన్ని గమనిస్తాడు. పూజారి గారు, నేను వెళ్ళి తులసమ్మకు పూజ చేసి వస్తాను అని భారతి అశోక్ని ఆత్మీయంగా చూస్తూ గుడి ముందు ఉన్న తులసి కొడ దగ్గరికి వెళ్తుంది. పూజారి గారు కాస్త బాధగా అశోక్తో మాట్లాడుతూ, లేదు బాబు, వాళ్ళ తమ్ముడు ఆనంద్కి ఈ అక్క అభిమానాన్ని పొందే అదృష్టం లేదు. వాళ్ళ తమ్ముడు చిన్నప్పుడే నీళ్ళలో కొట్టుకుపోయి చనిపోయాడు. ఆ విషయాన్ని జీర్ణించుకోలేక తన తమ్ముడు ఎక్కడో బతికే ఉన్నాడనే నమ్మకంతో రోజు వచ్చి వాళ్ళ తమ్ముడి పేరు మీద పూజలు చేస్తుంటుంది అంటాడు. ఆ మాటలు విన్న అశోక్ తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న భారతి వైపు బాధగా చూస్తుంటాడు. తిరిగి పూజారి గారు మాట్లాడుతూ, ఈ భారతీనే కాదు, ఈమె తల్లిదండ్రులైన చక్రవర్తి గారు, అన్నపూర్ణమ్మ గారు కూడా ఎప్పుడో చనిపోయిన ఆ ఆనంద్ గురించి ఇప్పటికీ బాధపడుతూనే ఉంటారు అని చెప్తాడు. ఆ మాటలకి అశోక్ ఆశ్చర్యపోతూ, చక్రవర్తి గారు అంటే ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ చక్రవర్తి గురించేనా మీరు చెప్పేది అంటాడు. అవును బాబు, ఆ చక్రవర్తి గారి కూతురే ఈ భారతి అంటాడు. అశోక్ భారతి వైపు ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ, ఇప్పటి వరకు చక్రవర్తి గారి చనిపోయిన ఆనంద్ గురించి బాధపడుతున్నారు అనుకున్నాను, కానీ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ ఆనందని బాగా మిస్ అవుతున్నారని అర్థమవుతుంది అని అనుకుంటాడు మనసులో. భారతి తులసి కోటకు నమస్కరించుకొని తిరిగి గుడి లోపలికి వస్తుంది. పూజారి గారు ఆ అక్క తమ్ములు ఇద్దరికీ తీర్థప్రసాదాలు అందిస్తాడు. భారతి తీర్థప్రసాదాలు తీసుకొని అశోక్ని అలాగే చూస్తూ నిలబడుతుంది. ఏమిటండి అలా చూస్తున్నారు అంటాడు అశోక్ నవ్వుతూ. నిన్ను చూస్తుంటే బాగా కావాల్సిన వ్యక్తిలా చూస్తున్నట్టుగా ఉంది. నీ పేరేంటి బాబు అంటుంది. అశోక్ అండి అంటాడు. అశోక్, ఆనంద్ అని మనసులో అనుకుంటుండగానే పూజారి గారు భారతి తీసుకొచ్చిన పూజ బుట్టను తీసుకొచ్చి ఆమెకు అందిస్తాడు. భారతి ఆ పూజ బుట్టను అందుకొని, వస్తాను పూజారి గారు అని అశోక్ని అభిమానంగా చూస్తూ అక్కడి నుంచి బయలుదేరుతుంది. భారతి గుడి నుంచి బయటకు వెళ్ళేసరికి అశోక్ భారతి వైపు అలాగే చూస్తుండిపోతాడు. కొద్దిసేపటికి అశోక్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ రోడ్డు మీదకి వచ్చేసరికి భారతి ఆటో కోసం వెయిట్ చేస్తుంటుంది. అశోక్ భారతిని చూసేసరికి కార్ అప్పటికే భారతిని దాటుకొని కాస్త ముందుకు వెళ్తుంది. అశోక్ మళ్ళీ వెనకకు వచ్చి భారతిని చూసి కార్ దిగి, మీరు అసలే నీరసంగా కనిపిస్తున్నారు, పైగా బాగా ఎండగా కూడా ఉంది. మీరు ఏమి అనుకోనంటే నా కార్ ఎక్కండి, నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటాడు. నీకెందుకులే అశోక్ శ్రమ, కొద్దిసేపు ఆటో కోసం చూసి మా నాన్నగారికి ఫోన్ చేస్తానులే, మా నాన్నగారు వచ్చి తీసుకెళ్తారు అంటుంది. ముక్కు మొహం తెలియని వారి కారు ఎలా ఎక్కాలనుకుంటున్నారేమో. చక్రవర్తి గారు, నాకు తెలుసు, నేను మీ తమ్ముడు లాంటి వాడిని అనుకొని నా కారు ఎక్కండి ప్లీజ్ అని కార్ డోర్ తీస్తాడు. అశోక్ అలా మాట్లాడేసరికి భారతి అశోక్ని ఇంకాస్త అభిమానంగా చూస్తూ కారు ఎక్కుతుంది. తిరిగి అశోక్ డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కూర్చొని పక్కన కూర్చున్న అక్కని ఆత్మీయంగా చూస్తూ కార్ స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తారు. అశోక్ మాట్లాడుతూ, సో మీరు దేవుడి కోసం ఉపవాసాలు చేసేసరికి మీకు కళ్ళు తిరిగాయన్నమాట అంటాడు. అవును అంటుంది భారతి.
దేవుడంటే నేను కూడా నమ్ముతాను. కానీ ఉపవాసాలు చేయాలంటే మాత్రం భయం వేస్తుంది అంటాడు. ఎందుకు? అంటుంది ఆశ్చర్యంగా. ఇలా ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకొని చివరికి నేను కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్తానేమోనని భయం అంటాడు నవ్వుతూ. అశోక్ మాటలకు భారతి కూడా నవ్వుతూ, ఇదే మా ఇల్లు, ఇక్కడ కారు ఆపు అశోక్ అంటుంది. అశోక్ కారు ఆపగానే భారతి దిగబోతూ, ఎలాగో ఇక్కడి వరకు వచ్చావు, లోపలికి రా అశోక్ అంటుంది. అశోక్ కాస్త ఇబ్బంది పడుతూ, చక్రవర్తి గారి ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక, లేదండి నేను త్వరగా వెళ్ళాలి అంటాడు. ఒక్కసారి రావచ్చు కదా అశోక్ అంటుంది. ప్లీజ్ ఏమీ అనుకోకండి, మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అంటాడు రిక్వెస్ట్గా. ఇక భారతి ఏమీ మాట్లాడలేక కారు దిగి, ఉంటాను అశోక్ అంటుంది. అలాగేనండి అంటాడు అశోక్. భారతి లోపలికి వెళ్తుంటుంది. అశోక్ వెళ్తున్న భారతి వైపు ఆత్మీయంగా చూసి తిరిగి కారు స్టార్ట్ చేస్తుంటాడు. కానీ కారు స్టార్ట్ అవ్వదు. సడన్గా కార్కి ఏమైంది అనుకుంటూ అటు ఇటు చూస్తూ కారులో నుంచే ఆ ఇంటి వైపు చూస్తాడు. అప్పటికి భారతి లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. కానీ అశోక్ మాత్రం ఆ ఇంటి వైపుకి ఆకర్షణ వెళ్తుంటుంది. అశోక్ ఆ ఇంటిని అలాగే చూస్తూ నెమ్మదిగా కారు దిగుతాడు. ఆ ఇంటి పరిసరాలు అశోక్‌కి తెలిసినట్టుగా అనిపిస్తుంటుంది. అశోక్ ఆ ఇంటి వైపు అలాగే చూస్తూ 4 అడుగులు ఆ ఇంటి వైపుకి వేస్తాడు. ఈలోపు చక్రవర్తి గారు బయట నుంచి కారులో వస్తూ అశోక్‌ని చూసి డ్రైవర్ కారు ఆపు అంటాడు. అశోక్ కారులో ఉన్న చక్రవర్తి గారిని చూసి ముందుకు వేయబోయిన అడుగులు వెనుకకు తీసుకుంటాడు. చక్రవర్తి గారు కారు దిగి సంతోషంతో అశోక్ దగ్గరికి వస్తూ, అశోక్ హైదరాబాద్ ఎప్పుడొచ్చావు అని అడుగుతాడు. నిన్ననే వచ్చాను సార్ అంటాడు ఆయన అభిమానానికి మర్యాద ఇస్తూ. ఓ అలాగా, మరి ఇక్కడ ఉన్నావేంటి అంటాడు చక్రవర్తి గారు క్వశ్చన్ మార్క్ ఫేస్తో. మీ అమ్మాయి భారతి గారు నాకు గుడిలో కలిశారు, తనని డ్రాప్ చేయడానికి ఇక్కడ వరకు వచ్చాను అంటాడు. మళ్ళీ అశోక్కి అంతలోనే చక్రవర్తి గారు చేసిన స్కామ్ గుర్తొచ్చి ఆయన వైపు కోపంగా చూస్తూ మళ్ళీ కలుస్తాను అని అడుగులు కారు వైపు వేస్తుంటాడు. ఎలాగో ఇక్కడి వరకు వచ్చావు కదా అశోక్, లోపలికి వస్తే టీ తాగుతూ 4 మాటలు మాట్లాడుకుందాం అంటాడు. అశోక్ కార్ డోర్ తీసి కోపంగా చక్రవర్తి గారి వైపు చూస్తూ, ఏ 4 మాటలు? మీరు చేపట్టిన ఐజీఎస్ స్కామ్ గురించా అంటాడు అదే కోపంతో. ఓ నా మీద బాగా కోపంగా ఉన్నావని అర్థమైంది. బిజినెస్లో ఇవన్నీ మామూలే అశోక్. అయినా చివరికి మీరు కూడా తెలివిగా ఆ విషయాన్ని బయట పెట్టకుండా మా బిజినెస్ కూడా లాస్ తెచ్చారు కదా అంటాడు. ఎదుటి వాళ్ళు దెబ్బ కొట్టినప్పుడు తిరిగి మేము కూడా గట్టి దెబ్బ కొట్టడం మాకు తెలుసు చక్రవర్తి గారు. ఇకనైనా మీ పిచ్చి ప్రయత్నాలు మానుకొని మీ ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని కాపాడుకోండి అని కారెక్కబోతూ, మళ్ళీ చెప్తున్నాను చక్రవర్తి గారు, వంశీ మీద కోపంతో వంశీని నాశనం చేయాలని చూస్తే అంతకు అంత మిమ్మల్ని నాశనం చేయాలని నేను చూస్తాను. ఇకనైనా వంశీ జోలికి రాకుండా ఉంటే మీ ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చాలా మంచిది అని కార్ స్టార్ట్ చేసుకొని వెళ్తాడు. చక్రవర్తి గారు వెళ్తున్న కారు వైపు చూస్తూ, పిచ్చి అశోక్, బిజినెస్లో నా అనుభవం అంత లేదు నీ వయసు. వంశీ ఆ బృందావనం వదిలి నడి రోడ్డు మీద పడే వరకు ఈ చక్రవర్తి ఇలాగే స్కామ్లు చేస్తూనే ఉంటాడు అని అనుకుంటాడు. అశోక్ డ్రైవింగ్ చేస్తూ చక్రవర్తి గారితో అలా మాట్లాడినందుకు కాస్త బాధపడుతూ, ఆయన ఎప్పుడు నాతో అభిమానంగానే మాట్లాడుతున్నారు, నేనే విరుద్ధంగా మాట్లాడి చక్రవర్తి గారిని బాధ పెడుతున్నాను అనిపిస్తుంది. నేను ఆయనతో ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదేమో. మరోపక్క వంశీని నడివీధికి తీసుకొస్తారని ఆయన అన్న మాటలు గుర్తు చేసుకుంటే ఆయన మీద కోపం వస్తుంది. ఏది ఏమైనా ఆయన గారు వంశీని శత్రువుగా చూస్తున్నారంటే నాకు కూడా ఆయన శత్రువే కదా అనుకుంటూ బృందావనానికి చేరుకుంటాడు. అదే సమయంలో మన దెయ్యం రాక్షసి నిద్ర లేవకపోగా టెడ్డీవేర్ పట్టుకొని ఓ భయంకరమైన కల కంటుంది. ఆ కలలో అశోక్కి లాస్యకి ఎంగేజ్మెంట్ జరుగుతుంటుంది. అశోక్ లాస్యకి ఎంగేజ్మెంట్ రింగ్ తొడుగుతుంటాడు. తర్వాత లాస్య కూడా నవ్వుతూ అశోక్కి ఎంగేజ్మెంట్ రింగ్ తొడుగుతుంది. ఆ కలతో రేణు భయపడుతూ, నో వద్దు, అలా జరగటానికి వీల్లేదు అంటూ కేకలు పెడుతుండగా అశోక్ రేణు దగ్గరికి వచ్చి కూర్చొని, ఏ రేణు ఏమైంది, ఏం వద్దంటున్నావు అని ఆ రేణుని లేపుతాడు. రేణు భయపడుతూ లేచి అశోక్ని చూసి, కాదు కాదు, అశోక్ చేతివేలు చూస్తూ, ఆ చింపాజీ మొహం పెట్టే రింగ్ ఏది, ముందు ఆ రింగ్ తీసేయి అంటూ అశోక్ చేతివేలు పట్టుకొని వెతుకుతుంటుంది. అశోక్కి రేణు ప్రవర్తన అర్థం కాక, ఏం మాట్లాడుతున్నావు రేణు, చింపాంజీ ఏంటి, నాకు రింగ్ తొడగటం ఏంటి అంటాడు. అదే అశోక్, ఆ లాస్యకి నీకు ఎంగేజ్మెంట్ జరిగింది కదా, ఆ చింపాంజీ మొహం నీకు ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగింది, ఆ రింగ్ తీసేయమంటున్నాను అంటుంది రింగ్ కోసం అశోక్ వేలు వెతుకుతూ. వాట్,
లాస్ట్‌కి నాకు ఎంగేజ్‌మెంట్ జరగటం ఏంటి? తను నాకు రింగ్ తొడగటం ఏంటి? అని ఆలోచిస్తూ తల పట్టుకొని, "ఓ రేణు, నువ్వేదో కల కన్నావు. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. ముందు ఆ కల నుంచి బయటికి రా" అంటాడు. రేణుకి అప్పుడు బుర్ర వెలిగి చుట్టూ ఉన్న పరిసరాలు గమనించి ఎదురుగా ఉన్న అశోక్‌ని చూసి, థ్యాంక్ గాడ్, నిజంగానే ఇది కల, బతికించావు గాడ్ అని గోడ గడియారం వైపు చూస్తుంది. టైం 10 అవుతుంటుంది. రేణు ఆ టైం చూస్తూ, నాకొక డౌట్ అశోక్, మామూలుగా తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయంటారు కదా! మరి నాకు 10కి ఈ కల వచ్చింది. ఈ కల కూడా నిజమవుతుందా? అంటుంది కాస్త బాధగా. అవును. ఈ టైంలో కలలొస్తే తప్పకుండా నిజం అవుతాయని నేను కూడా విన్నాను అంటాడు తనని ఏడిపించడానికి. రేణు కోపంగా చేతిలో ఉన్న టెడ్డీ బేర్‌తో అశోక్‌ని కొడుతూ, నన్ను ఏడిపించడానికే ఇలా అంటున్నావు కదా! అంటుంది. అశోక్ తన చేతిలో ఉన్న టెడ్డీ బేర్ అందుకొని, మరి లేకపోతే ఏంటి నీ పిచ్చి ప్రశ్న? అసలు ఇంతసేపు పడుకుంటే ఇలాంటి కలలు రాకపోతే ఇంకెలాంటి కలలొస్తాయి? లాస్యతో నాకు ఎంగేజ్‌మెంట్ అంటే విచిత్రంగా లేదు అంటాడు కాస్త చిరాగ్గా. ఏమో, అది నిన్ను తన్నుకుపోతుందేమోనని నా భయం అంటుంది. తనలా తన్నుకుపోవడానికి తనేమీ గద్ద కాదు, నేనేమి కోడిపిల్లని కాను. నీకంత భయంగా ఉంటే మంచి ముహూర్తం చూసి తొందరలోనే మనం పెళ్లి చేసుకుందాము అంటాడు. అప్పుడే పెళ్ళా? వద్దు. నాకు ఈ లవ్ జర్నీని ఇంకా ఎంజాయ్ చేయాలని ఉంది అంటుంది అశోక్ భుజం మీద వాలుతూ. అశోక్ నవ్వుతూ, సరే నీ ఇష్టం. నీకు పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడే పెళ్లి చేసుకుందాం అంటాడు తన తల మీద ముద్దు పెట్టి. థ్యాంక్ యూ అశోక్ అంటుంది. సరే వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. వంశీ, దివ్య, నువ్వు, నేను నలుగురం కలిసి బయటికి వెళ్దాము అంటాడు. అప్పుడే ఫ్రెష్ అప్ అవ్వాలా? నేను ఇంకొద్దిసేపు పడుకుంటాను అంటుంది బెడ్ మీద పడుకోబోతూ. సరే పడుకొని నిద్రపో. ఈసారి లాస్యకి నాకు శోభనం జరిగినట్టుగా కూడా కలొస్తుంది అంటాడు. అమ్మో వద్దు, అయితే నేను పడుకోను అని టక్కున లేచి కూర్చుంటుంది. లేకపోతే టైం 10 అవుతున్నా ఇంకా పడుకుంటావా? నేను చూడు గుడికి కూడా వెళ్ళొచ్చాను అంటాడు. తమరి కేక, కానీ నాకంత ఓపిక లేదు అంటుండగానే దివ్య పాపని ఎత్తుకొని కాఫీ కప్పులతో డోర్ దగ్గరికి వచ్చి డోర్ కొడుతుంది. అశోక్ బెడ్ మీద నుండి లేచి నిలబడి, రా దివ్య, నీకెందుకు శ్రమ, మేమే కిందకు వచ్చేవాళ్ళం కదా అంటాడు దివ్య చేతిలో ఉన్న పాపని ఎత్తుకుంటూ. పర్వాలేదులే అశోక్ అని దివ్య ఇద్దరికి కాఫీ ఇస్తుంది. రేణు కాఫీ టేస్ట్ చేసి, సూపర్గా ఉందక్క కాఫీ, మా వంటవాడు పెడతాడు రోజు చప్పటి కాఫీ, తాగలేక చస్తున్నా అంటుంది అశోక్ వైపు ఓరగా చూస్తూ. ఏయ్ నిన్ను అంటూ రేణు నెత్తి మీద ఒక్కటి వేస్తాడు అశోక్. చూసావక్క, నీ ముందే నీ ఫ్రెండ్ నన్ను ఎలా కొడుతున్నాడో అంటుంది. దివ్య నవ్వి, అశోక్ లాంటి మంచివాడు కాకుండా పూటకు 3 సార్లు తన్ని మొగుడు వచ్చుంటే బాగుండేదే నీకు అంటుంది. ఈ కిరణ్ బేడి ముందు నేను తప్ప ఎవరు తట్టుకోలేరులే దివ్య అంటాడు అశోక్ కాఫీ తాగుతూ. నువ్వు అన్నది కూడా కరెక్టే అశోక్, దీని ముందు ఎవరు ఉండలేరు. సరే నలుగురం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం కదా, ఇద్దరు రెడీ అయి వచ్చేసేయండి అని అశోక్ చేతిలో నుంచి పాపను ఎత్తుకోబోతుంటే, పాపను నా దగ్గర ఉండనివ్వలే దివ్య, నేను ఆడిస్తానులే అంటాడు. సరే అశోక్ అని దివ్య వెళ్ళిపోతుంది. నేను అశోక్ దగ్గర నుంచి పాపను తీసుకోబోతుంటే, "ఉహుం, నువ్వు స్నానం చేసి వచ్చే వరకు నీకు పాపనివ్వను" అంటాడు. పాపను ఒక్కసారి ఇవ్వు అశోక్ అంటుంది. ఇవ్వనంటే ఇవ్వను. నువ్వు స్నానం చేసి వచ్చి ఆ తర్వాత పాపను తీసుకో అని, పద పింకి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లేకపోతే ఈ దెయ్యం రాక్షసి పిన్ని నిన్ను నా దగ్గర నుంచి లాక్కుంటుంది అంటూ పాపని ముద్దాడుతూ బయటికి వెళ్తాడు. రేణు నవ్వుకుంటూ టవల్ తీసుకొని, నాకేంటి అలాంటి కల వచ్చింది అని ఆలోచిస్తూ వాష్రూమ్లోకి వెళ్తుంది. ఇక్కడ భారతి కూడా కాఫీ కప్తో మరదల రూమ్లోకి వస్తుంది. మరదలకు నిండా ముసుగు వేసుకుని నిద్రపోతుంటుంది. భారతి ముసుగు తీసేసరికి మరదలు లాస్య మేలుకుంటూ, అబ్బా వదిన, మంచి కలను మిస్ చేశావు అంటుంది బద్ధకంగా. ఈ టైంలో కూడా కలలు కంటూ నిద్రపోతున్నావా లాస్య? టైం 10 దాటింది. మీ అన్నయ్య చూస్తే తిడతాడు, ముందు లే అంటుంది భారతి. లాస్య లేచి కూర్చుంటూ, ఇంకొంచెం లేటుగా రావచ్చు కదా, పెళ్ళి మొత్తం జరిగిపోయేది అంటుంది. ఎవరి పెళ్ళి ఎవరితో అంటుంది భారతి ఆశ్చర్యంగా. కలలో మా బాస్ అశోక్ కుమార్తో నా పెళ్లి జరుగుతుంది వదిన, మధ్యలో వచ్చి నా కళను డిస్టర్బ్ చేశావు అంటుంది నిరాశగా. పూర్ణ లాస్య మాటలు వింటూ అక్కడికి వచ్చి, కలలు సరే కానీ నిజ జీవితంలో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అంటుంది. ఆనంద్ బావ బతికి ఉంటే బావని పెళ్లి చేసుకొని ఈ పాటికి మనవడినో మనవరాలనో కానీ నీ చేతిలో పెట్టేదాన్ని అత్త అంటుంది వాళ్ళ అత్త మెడ చుట్టూ మాలలాగా చేతులు వేసి గారాల పోతూ. మరి రేణుకొచ్చిన డ్రీమ్ నిజమవుతే ఎలా ఉంటుందో చూద్దాం.
ఈ ఎపిసోడ్ మీద మీ కామెంట్స్ తెలియజేస్తూ లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.